అందరికీ నమస్కారం. ఆగస్టు 4వ తేదీన ఆషాఢ అమావాస్య రాబోతుంది. ఇది చాలా శక్తివంతమైన రోజు. ఎందుకంటే ఆదివారంతో కలిసి వచ్చే అమావాస్య కాబట్టి చాలా శక్తివంతమైన అమావాస్య. చాలా అరుదైన అమావాస్య కూడా. ఇలాంటి అమావాస్య 50 సంవత్సరాల క్రితం వచ్చిందని, మళ్ళీ ఇప్పుడు వస్తుందని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. కాబట్టి ఈ అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోవడం వలన చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తుంది. పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. పిల్లలపై ఉండే చెడు అంతా కూడా తొలగిపోతుందని సిద్ధశాస్త్రం చెబుతోంది. ఆదివారం అమావాస్య కలిసి రావడం చాలా అరుదు. ఈరోజు అతీత శక్తులు ఉంటాయి. ఇలాంటి రోజు కోసం అనేక మంది ఎదురు చూస్తూ ఉంటారు. ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున తాంత్రిక క్షుద్ర పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆదివారం అమావాస్య వచ్చిన రోజున మగపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఈ పరిహారం చేసుకుంటే పిల్లల ఎదుగుదల బాగుంటుంది. కొంతమంది పిల్లలు సరిగ్గా ఎదగరు, ఎప్పుడూ డల్గా నీరసంగా ఉంటారు. ఇలాంటి పిల్లలకు ఎక్కువగా దిష్టి ఉంటుంది. కనుక ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున కొడుకులు ఉన్నవారు ఈ చిన్న పరిహారం చేసుకుంటే పిల్లల మీద ఉండే చెడు అంతా కూడా తొలగిపోతుంది. దృష్టి దోషాలు తొలగిపోతాయి. పిల్లలు యాక్టివ్గా మారుతారు. పిల్లలున్న తల్లిదండ్రులందరూ కూడా తప్పకుండా ఈ పరిహారం చేసుకోవాలి. కొడుకులు అంటే తల్లిదండ్రులకు ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఇతర దేశాల్లో కొడుకుతో పాటు కూతుర్ని కూడా సమానంగా చూస్తారు. కానీ మన భారతదేశంలో మాత్రం కొడుకులకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే కూతురు పెళ్లి చేసుకుని వేరే ఇంటికి వెళ్ళిపోతుంది. కానీ కొడుకు మాత్రం ఎప్పుడూ తల్లిదండ్రుల దగ్గరే ఉంటాడు. కాబట్టి తల్లిదండ్రులకు కొడుకు మీద కాస్త ప్రేమ ఎక్కువగా ఉంటుంది. అయితే కొడుకులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలి అంటే, బాగా వృద్ధిలోకి రావాలి అనుకుంటే కొడుకులున్న తల్లిదండ్రులు ఈ అమావాస్య రోజున ఈ ఒక్క పరిహారం చేసుకుంటే మంచిది. ఆదివారం రోజు కొడుకులున్నవారు ఏం చేయాలి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక్క లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో చివరి వరకు చూడండి. అప్పుడే మేం చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఆదివారం అమావాస్య కలిసి రావడం చాలా విశేషం. ఇలాంటి రోజు కోసం అనేక మంది సాధువులు, తాంత్రికులు ఎదురు చూస్తూ ఉంటారు. చెడును తీసేసి మంచిని పెట్టుకోవడానికి ఇది చాలా మంచి రోజు. సాధారణంగా మగపిల్లలకు ఎక్కువగా దిష్టి తగులుతూ ఉంటుంది. మగపిల్లలు ఎదిగే కొద్దీ, వారి వయసు పెరిగే కొద్దీ వారికి దిష్టి పెరుగుతూ ఉంటుంది. కనుక మగపిల్లలకు ప్రతి అమావాస్యకు దిష్టి తీస్తే మంచిది. అలా దిష్టి తీస్తే వారిపై ఉన్న చెడు దృష్టి, ఏడుపులు మొత్తం పోతాయి. పిల్లలు చక్కగా అభివృద్ధిలోకి వస్తారు. దిష్టి ఎలా తీయాలి అంటే, దిష్టి రకరకాలుగా తీసుకోవచ్చు. అమావాస్య రోజు మీ కొడుకులను ఒకచోట కూర్చోబెట్టి చేతిలో కొంచెం కల్లు ఉప్పు, చిటికెడు ఆవాలు, 2 ఎండు మిరపకాయలు 2 చేతుల్లో పట్టుకోండి. ఆ తర్వాత చేతులతో మీ కొడుక్కి దిష్టి తీయండి. అంటే మీ చేతులను మీ కొడుకు చుట్టూ 3 సార్లు సవ్య దిశలో, 3 సార్లు అపసవ్య దిశలో తిప్పండి. తల నుండి కాళ్ళ వరకు తిప్పండి. కొంతమంది 7 సార్లు తిప్పుతారు. ఎన్నిసార్లు చేసినా పర్వాలేదు. తర్వాత మీ చేతిలో ఉన్న వాటిని తీసుకొని వెళ్ళి పారే నీటిలో పడేయండి, లేదా ఏదైనా చెట్టు మొదట్లో వేయండి. అంతేకాని అందరూ నడిచే చోట వేయకూడదు. ఆ తర్వాత దృష్టి తీసిన వారు, తీయించుకున్న వారు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కుని ఇంటిలోకి వెళ్ళండి. దిష్టి తేలికగా తీసే పద్ధతి ఇదొక్కటే కాదు, చాలామంది రకరకాలుగా దిష్టి తీస్తారు. కొంతమంది గుడ్డను నూనెలో ఉంచి దానిని కాల్చి కాలుతున్నప్పుడు
7 సార్లు సవ్య దిశలో 7 సార్లు అపసవ్య దిశలో తిప్పుతూ తీస్తారు. ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటారు. వీటిల్లో ఏదో ఒక పద్ధతిలో ప్రతి అమావాస్యకు దిష్టి తీసుకుంటూ ఉంటే పిల్లల మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పిల్లలు హుషారుగా తయారవుతారు. ఈ పరిహారం 6 సంవత్సరాల వయసు నుండి 50 సంవత్సరాల వయసు వరకు చేయవచ్చు. ఆదివారంతో అమావాస్య కలిసి వచ్చిన రోజున ఒక ప్రత్యేకమైన పద్ధతిలో దిష్టి తీయాలి. దీనిని సాయంత్రం 6:30 నుండి 7:45 లోపు చెయ్యాలి. ఎప్పుడైనా సరే రాత్రిపూట దిష్టి తీయాలి. పగటిపూట దిష్టి తీస్తే ఎటువంటి ఫలితం ఉండదు. ఈ రోజున ఈ పరిహారం చేయడం వలన మీ పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు, పుష్టిగా తింటారు, అనారోగ్యాల బారిన పడకుండా ఉంటారు, యాక్టివ్గా మారుతారు. బక్కపలుచుగా ఉండే పిల్లలు వళ్ళు చేస్తారు. ఎందుకంటే వారిపై ఉన్న చెడు నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. పిల్లలు చదువులో ముందుంటారు. ఒకవేళ మీ కొడుకులు పెద్దవారైతే వారి ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు వస్తాయి. సంపాదన పెరుగుతుంది. చెడు అలవాట్లను వదిలేస్తారు. అన్ని రకాలుగా పనిచేస్తుంది. కాబట్టి ఆదివారం అమావాస్య వచ్చిన రోజున కొడుకులున్నవారు ఈ చక్కటి పరిహారం చేసి మంచి ఫలితాలను పొందండి. ఆషాఢ మాసంలోనే చివరి రోజు అయిన అమావాస్యను చుక్కల అమావాస్య అని కూడా పిలుస్తారు. ఈ రోజున పితృదేవతలను స్మరించుకున్న, గౌరీ వ్రతం చేసిన, దీప పూజ నిర్వహించిన గొప్ప ఫలితం దక్కుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. నిజానికి హిందూ పంచాంగంలో జనవరిలో వచ్చే మకర సంక్రాంతికి ఎంత ప్రాధాన్యత ఉందో ఆషాఢమాసంలో వచ్చే అమావాస్యకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది. మకర సంక్రాంతి సమయంలో ఉత్తరాయణం మొదలైతే ఆషాఢమాసంలో దక్షిణాయనం మొదలవుతుంది. దక్షిణాయన కాలంలో పితృదేవతలు మనకు సమీపంలోనే ఉంటారని చెప్తారు. అందుకనే దక్షిణాయనంలో వచ్చే తొలి అమావాస్య రోజున వారికి ఆహ్వానం పలుకుతూ తర్పణాలను విడిస్తే మంచిదని సూచిస్తారు. అదే చుక్కల అమావాస్య. చూశారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.